హలో, నమస్తే. నేను మీ ఊహ. వెల్కమ్ టు సాయి ఊహ వ్లాగ్స్. ఈరోజుటి వీడియోలో మనం హోటల్ స్టైల్ పూరీ అండ్ కర్రీ తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా పూరి మంచిగా పొంగాలంటే ఈ వీడియోని మొత్తం చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం పూరీ కర్రీ తయారీ విధానాన్ని చూద్దాం. ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేయండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. అలాగే పచ్చెనగపప్పును కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. లైట్గా హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి ఆ తరుగును కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మనం 2 చిన్న ఆనియన్స్ని సన్నగా నిలువుగా కట్ చేసుకొని ఆ తరుగును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. అలాగే హాఫ్ క్యారెట్ని సన్న పీసెస్గా కట్ చేసి ఆ తరుగును కూడా యాడ్ చేసుకుందాం. మనకి గ్రీన్ పీస్ అవైలబుల్గా ఉంటే గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోండి. అన్నిటినీ బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అన్నీ బాగా కలిసేలాగా ఫ్రై చేద్దాం. వన్ టు 2 మినిట్స్ మూత పెట్టండి, తొందరగా కుక్ అయిపోతుంది. అలాగే కొన్ని వాటర్ని యాడ్ చేద్దాం. లైట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం 2 బాయిల్డ్ పొటాటోస్ని బాగా స్మాష్ చేసుకొని ఆ పొటాటోస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత కొంచెం ముక్కలుగా ఉంటే వాటిని గరిటెతో ఇలాగా నొక్కండి, తొందరగా స్మాష్ అయిపోతాయి. శనగపిండిని 1 టేబుల్ స్పూన్ తీసుకొని అవి వాటర్లో కలిపి ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నామండి. మనం శనగపిండి వాటర్ని యాడ్ చేయడం వల్ల మనకి కర్రీ అనేది తొందరగా చిక్కబడిపోతుంది. ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. హోటల్ స్టైల్ కర్రీ పూరీ కర్రీ రెడీ. ఇప్పుడు మనం దాన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పూరీ పిండిని కలుపుకుందాం. నేను గోధుమ పిండిని మాత్రమే తీసుకున్నానండి. కొంచెం సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒక ఫోర్క్తో మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అలాగే కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుందాం. సేమ్ నేను వీడియోలో చూపించిన విధంగానే చేయండి. చూడండి, ఆల్మోస్ట్ మనకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న ముద్దలుగా చేసుకొని పక్కకు పెట్టుకుందాం. కొంచెం పిండి వేసుకొని చపాతీలాగా కాకుండా కొంచెం మీడియం సైజులో చేయండి. ఆయిల్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుందామండి, ఎందుకంటే మనకి పూరీ అనేది మునగాలి కదా. సో ఇక్కడ నేను బాండీలో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీని అందులోకి యాడ్ చేస్తున్నాను. చూడండి ఫస్ట్ది ఎలా వచ్చిందో, ఎందుకంటే నాకు ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది కరెక్ట్గా తెలియలేదు, అందుకే కొంచెం పొంగకుండా వచ్చింది.
సేమ్ ఇదే విధంగా చేయండి. ఇప్పుడు ఇంకో పూరి చూద్దామండి. మనం పూరి వేయగానే చూసారా ఎలా పొంగుతుందో. ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి, వేరే ఏ టెక్నిక్స్ లేవు పూరి చేయడానికి, ఓన్లీ ఒకటే ఆయిల్ బాగా హీట్ అయితే అలా అని వేడి ఆయిల్ని తీసుకెళ్ళి ఆ పూరి మీద పోయడం వలన కూడా పూరి అనేది పొంగుతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఫస్ట్ టైం అండి నేను కూడా ట్రై చేసింది పూరిని, బాగా వచ్చాయి. సేమ్ ఇదే విధంగా అన్ని పూరీలన్నీ చేసేసుకోండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం విత్ కర్రీతో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.